హలో ఆల్, నేను మీ డైటిషియన్ పామ్ని. వెయిట్ లాస్ అనగానే ఇంకా మనం సెర్చ్ చేసేస్తూనే ఉంటాం. ఏ డైట్ ఫాలో అవ్వాలి, ఏ వర్కౌట్ చేయాలి, ఎలా తీసుకోవాలి, రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను అని అంటారు. బట్ కుకింగ్ మెథడ్స్లో చాలామంది బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటారు. నా వల్ల కాదండి, నేను ఎక్కువ బయట తింటాను, లేకపోతే నేను బయట జర్నీ ఎక్కువ చేస్తాను, వర్క్ ప్రెషర్ చాలా ఉంటుంది, నాకు కుక్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఇలా చాలామంది చెప్తూ ఉంటారు నాకు. వాళ్ళందరి కోసం చాలా రెసిపీస్ కూడా ఇంట్రడ్యూస్ చేశాను, చాలా డ్రింక్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశాను. ఈరోజు కూడా మీకు ఈజీగా ఒక 10 minutesలో అయిపోయే రెసిపీ, వెయిట్ లాస్ రెసిపీ పనీర్ పులావ్. సో పనీర్ పులావ్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఖచ్చితంగా మీరు ఈవెన్ ఎక్కడ ఆర్డర్ చేసుకున్నా కూడా రావడానికి 45 to 50 minutes పడుతుంది. కానీ హ్యాపీగా పన్నీర్ బిర్యానీ, లేకపోతే పాలక్ పులావ్ అనొచ్చు, పాలక్ పనీర్ బిర్యానీ అనొచ్చు, ఏ నేమ్ అయినా ఈ రెసిపీకి మనం పెట్టొచ్చు అనమాట. సో ఈజీగా మరి వెయిట్ లాస్కి ఎలా క్వాంటిటీ ప్రకారం తీసుకోవాలి, మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్లో నేను తీసుకుంటుంది పన్నీర్ మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు అంటే 40 grams ప్రిఫర్ చేయండి. ఇద్దరి కోసం అయితే 80 grams ఆఫ్ పన్నీర్ తీసుకోవచ్చు. అండ్ పాలకూర, ఎందుకంటే మనకు ఫైబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో పాలకూర నేను తీసుకుంటుంది 150 grams, ఇద్దరికైతే మీరు 250 grams తీసుకోవచ్చు. అండ్ పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, అండ్ నేను ఆయిల్ యూజ్ చేయట్లేదు, ఇక్కడ నెయ్యి యూజ్ చేస్తున్నాను. అలాగే బ్రౌన్ రైస్ అండి, నేను ఆల్రెడీ బ్రౌన్ రైస్ ఒక 4 గంటల ముందు నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. సో స్టార్ట్ చేసేద్దామా. బ్రౌన్ రైస్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అని అంటే కనుక ఇద్దరికైతే 100 grams, వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఒకరికైతే 45 grams తీసుకోవచ్చు. సో నేను ఫస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాను. పొయ్యి వెలిగించుకొని ఆయిల్ ఎంత యూజ్ చేయాలి, తక్కువ యూజ్ చేయాలి అని అందరూ చెప్తూ ఉంటారు. మరి ఎంత యూజ్ చేయాలి అంటే ఇద్దరి కోసం అయితే 2 teaspoons, ఒకరి కోసం అయితే 1 teaspoon. ఇది టీస్పూన్, టేబుల్ స్పూన్ డిఫరెన్స్ ఉంటుందండి. టీస్పూన్ అంటే చాలా చిన్నది, ఇది టేబుల్ స్పూన్ కిందికి వస్తుంది. ఈ టేబుల్ స్పూన్లో ఇది 15 grams నేను ఇక్కడ తీసుకుంటుంది. నెయ్యి, ఘీ కదా అంటే ఆయిల్ కాదు నేను తీసుకుంది, నెయ్యి తీసుకున్నాను, ఆవు నెయ్యి తీసుకున్నాను. నెయ్యి కదా తొందరగా వేడెక్కిపోతుంది. సో ఇందులో మనం మసాలా దినుసులు యాడ్ చేసేసుకుందామండి. చాలా తక్కువ, ఒక బే లీఫ్, 2-3 మిరియాలు, లవంగాలు, ఒక దాల్చిన పట్టి, అలాగే ఒక 4 ఇలాచీ యాడ్ చేసేసాను. ఇందులో మనం ఆనియన్ యాడ్ చేసేద్దాం. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత కొద్దిగా లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 minutes పెట్టండి. మనం గీ యూజ్ చేస్తున్నాం కాబట్టి పొగ కూడా ఎక్కువ వస్తుంది. సో పాలకూర కడిగేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్న తర్వాత మీన్ వైల్ మనం పాలకూర కడిగి పెట్టుకున్నాం కదా, ఈ పాలకూరని మిక్సీలో పట్టేద్దాం. సో పాలకూర మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇది ఓపెన్ చేద్దాం. ఇందులో నేను హాఫ్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది 200 grams పన్నీర్ అనమాట. సో పన్నీర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. 1 teaspoon సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. నేను యాడ్ చేసేసి కలిపేయండి. డైట్ అంటే చాలా ఈజీ థింగ్స్. చాలా మటుకు మనం డైట్ని కాంప్లికేట్ చేసుకున్నాం. ఎలా అంటే డైట్ ఫాలో అవ్వాలంటే ఫుడ్ మానేయాలి, డైట్ ఫాలో అవ్వాలంటే చాలా కష్టం, కుకింగ్ ప్రాసెస్ చాలా ఉంటుంది, డైట్ ఫాలో అవ్వాలంటే మనకి ఇష్టం ఉన్నాయన్నీ అవాయిడ్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అసలైన డైట్ అంటే ఏంటంటే
మన లైఫ్ స్టైల్లో హెల్దీ ఫుడ్ ఇంక్లూడ్ చేయడమే అసలైన డైట్. అన్హెల్దీ ఫుడ్ని అవాయిడ్ చేయడం, ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, బేకరీ ఫుడ్ కానీ, షుగరీ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయడాన్ని ప్రాపర్ డైట్ అని అంటాం. అప్పుడు ఏం చేస్తాం, మనం ప్రాపర్గా ఇంట్లో ఉన్న ఫుడ్డే ప్రిఫర్ చేస్తూ కూరగాయలు ఎక్కువ తీసుకోవడం వల్ల హెల్దీగా ఉంటాం. సో డైట్ అంటే ఎప్పుడు కాంప్లికేట్ చేసుకోకండి. డైట్ అంటే చాలా ఎక్స్ట్రీమ్గా మన బాడీని ప్రెషర్ చేసి తినకుండా ఉండి ఫాలో అయ్యే డైట్స్ ప్రాపర్ డైట్ అనేదే కాదు. డైట్ ప్లాన్ అంటే మనం హెల్దీ ఫుడ్ ఇంక్లూడ్ చేస్తూ, వర్కౌట్ చేస్తూ హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడమే వెయిట్ లాస్ అంటే కూడా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో నేను పాలకూర మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను కదా, సో ఇది యాడ్ చేసేస్తున్నాను. కొంచెం పాలకూర పచ్చిదనం పోయేంత వరకు కొంచెం ఇలా మనం కలుపుతూ ఉండాలి. కొద్దిగా పాలకూర మనకి ఇలా కొంచెం వేడిగా అయిందన్న తర్వాత, సో రైస్ మనం 4 hours ముందు నానబెట్టుకున్నాం కదా బ్రౌన్ రైస్, ఈ బ్రౌన్ రైస్లో నేను 40 grams రైస్ తీసుకుంటున్నాను. బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఒక గ్లాసుకి 3 గ్లాసుల నీళ్ళు, మినిమం 4 గ్లాసుల నీళ్ళైనా యాడ్ చేయాల్సి ఉంటుంది. పాలకూర మిక్సీ పట్టేటప్పుడు కూడా కొంచెం వాటర్ యాడ్ చేసాం. సో ఇప్పుడు నేను ఒక 2 glasses ఆఫ్ వాటర్ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఓకే, సో బ్రౌన్ రైస్ యాడ్ చేసాం కాబట్టి మనకు తొందరగా కుక్ అవ్వదండి. మినిమం 5-6 విజిల్స్ రావాలన్నమాట, ఎందుకంటే బ్రౌన్ రైస్ కాబట్టి. సో నేను 5-6 విజిల్స్ పెట్టేస్తాను. రెడీ అయిపోయిందండి. నేను చెప్పాను కదా బ్రౌన్ రైస్ అంటే మినిమం 5 to 6 విజిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఓపెన్ చేసేద్దాం. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయింది. ఇద్దరి కోసం కుక్ చేశానని చెప్పాను కదా, టేస్ట్ కూడా అదిరిపోతుందండి. మనం ఇది సర్వ్ చేసేసుకుందాం. ఇందులోనే మనకు వెజ్జీస్ వచ్చేసాయి. వెజ్జీస్లో మనం ఏం తీసుకున్నాం, పాలకూర తీసుకున్నాము, ఆనియన్ తీసుకున్నాము, రెడ్ చిల్లీస్ తీసుకున్నాం. మీరు ఆలు, క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో దాన్ని ఫైబర్ అంటాం. కార్బోహైడ్రేట్స్ ఎక్కడ వచ్చాయి మనకి, బ్రౌన్ రైస్ వల్ల వచ్చాయి. సో బ్రౌన్ రైస్ కూడా కార్బ్స్. బ్యాలెన్స్డ్ మీల్లో ఏముండాలి, కార్బ్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి. ప్రోటీన్కి ఏం తీసుకున్నాం, పనీర్ తీసుకున్నాం. పనీర్ లేదు అని అంటే కనుక నానబెట్టిన పెసర్లు 40 grams, నానబెట్టిన శనగలు కానీ, చిక్ పీస్ కానీ ఏవైనా 40 grams మీరు ఒక 2 hours ముందే నానబెట్టుకుంటే సరిపోతుంది. సో టేస్ట్ చేసేద్దామా. నిజంగా చెప్తున్నాను, మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇందులో నేను ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయలేదు, ఏ పౌడర్స్ యాడ్ చేయలేదు. ఓన్లీ రెడ్ చిల్లీస్, సాల్టే ఇంక్లూడ్ చేశాను. మీకు చెప్పినట్టు బ్యాలెన్స్డ్ మీల్ ప్లాన్ చేసుకున్నాం. మీరు ఖచ్చితంగా ట్రై చేసి బ్రౌన్ రైస్తో ఈ టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. ఒకవేళ మీరు వెయిట్ లాస్ ప్లాన్ చేస్తున్నారు, ఖచ్చితంగా పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటీస్ ఇలా సఫర్ అవుతున్నారు ఒబేసిటీ వల్ల అంటే 3 months ప్రోగ్రామ్, 90 days వెయిట్ లాస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. అందులో వచ్చేసి మీకు డైలీ గైడెన్స్ అనేది ఉంటుంది. అంటే మీరు ఫుడ్ పిక్స్ మాతో షేర్ చేయాల్సి ఉంటుంది. వీక్లీ మెజర్మెంట్స్ అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తర్వాత మీకు డైటీషియన్ కాల్ తీసుకొని మీరు వెయిట్లో డ్రాప్ ఉన్నారా, ఇంచెస్లో డ్రాప్ ఉన్నారని క్రాస్ చెక్ చేసుకొని గైడ్ చేస్తూ ఉంటారు. ఇలా మీకు 3 months ప్రోగ్రామ్ అనేది ప్లాన్ అవుతుంది. ఈ 3 months ఛాలెంజ్లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా కొలెక్ట్ చేసి మీకు ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తాను. అలాగే ఇన్స్టాగ్రామ్లో డైటీషియన్ పావని అని నా పేజ్ ఉంటుంది. ఒకసారి మీరు ఓపెన్ చేశారనుకోండి, నా క్లయింట్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ మీకు అప్డేటెడ్గా మీరు చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్, ఆల్ ది బెస్ట్.